Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ 2024కి సంబంధించి రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఈ టాపర్స్కి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. సో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆల్ ద టాపర్స్ 1009 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రీసెంట్గా జూన్లో జరిగిన ప్రిలిమ్స్కి సంబంధించి ఒక 10 lakhs స్టూడెంట్స్ అప్లై చేయడం జరిగింది. ఈ 10 లక్షల మందిలో ఆల్మోస్ట్ 6 lakhs స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామ్ రాశారు. ఈ 6 lakhs స్టూడెంట్స్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది ఆల్మోస్ట్ ఒక 15,000 క్యాండిడేట్స్. ఈ 15,000 క్యాండిడేట్స్లో నుంచి అంటే మెయిన్స్ రాసిన 15,000 క్యాండిడేట్స్లో ఇంటర్వ్యూకి ఒక 3,000 క్యాండిడేట్స్ అపియర్ అవ్వడం జరిగింది. ఈ 3,000 క్యాండిడేట్స్లో నుంచే 1009 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ క్లియర్గా ఫిగర్స్ కనపడవచ్చు. అంటే ఆల్మోస్ట్ 2,845 కదా, దానికి 3,000 అని చెప్పాను. 14,627 కదా, దానికి ఆల్మోస్ట్ 15,000 స్టూడెంట్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాశారు అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అండ్ అలాగే మన తెలుగు స్టేట్స్కి సంబంధించి మీకు ఇక్కడ ఒక టాప్ 200 అంటే ఇప్పటి వరకు అఫీషియల్గా తెలిసిన డేటా, ఇంకా చాలామంది తెలుగు స్టేట్స్ నుంచి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారు. అందులో మనం చూస్తే మొదటిగా సాయి శివాని, తన ర్యాంక్ 11, ఆల్ ఇండియా ర్యాంక్ 11. అయితే సాయి శివానికి సంబంధించి ఉన్న ఒక యూనిక్ పాయింట్ ఏంటంటే తన జోన్లో రీసెంట్గా జరిగిన తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో దాంట్లో కూడా తన జోన్ వైజ్గా తనకు వచ్చిన ర్యాంక్ 11 అండ్ యూపీఎస్సీలో వచ్చిన ర్యాంక్ కూడా 11. అండ్ నెక్స్ట్ మనం చూస్తూ ఉంటే వెంకటేష్, సో ర్యాంక్ 15. వెంకటేష్ ఆల్రెడీ ఐపీఎస్ సెలెక్షన్స్ అవ్వడం, అంతకుముందు 467 ర్యాంక్ వచ్చింది వెంకటేష్ గారికి 2023లో వచ్చిన రిజల్ట్స్లో. తను ఆల్రెడీ ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు అండ్ ఇప్పుడు 15th ర్యాంక్ ఐఏఎస్ కన్ఫర్మ్. సో ఇలా ఎంతోమంది తెలుగు స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు గైస్, టోటల్గా మనం ఒకసారి చూసినట్లయితే దిస్ ఈస్ ద ఓవరాల్ 1009 క్యాండిడేట్స్ ఎలా తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, జనరల్ అండ్ అలాగే 230 రిజర్వ్ లిస్ట్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళందరికీ కూడా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదు, ముఖ్యంగా ఈ 2,800+ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూ వరకు రీచ్ అయ్యారో, సో వీళ్ళంతా కూడా ఇండైరెక్ట్గా గెలిచిన వాళ్ళతో సమానమే. ఎందుకంటే ఇంటర్వ్యూకు అపియర్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఇమాజినేషన్స్కి వెళ్ళిపోతాడు. ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోతాము, ర్యాంక్ ఉంటుంది అంటే, ర్యాంక్ ఉండదు అనుకున్న ఇమాజినేషన్స్ కంటే ర్యాంక్ ఉంటుంది అన్న ఇమాజినేషన్సే ఎక్కువ. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంకా సెలెక్ట్ అవ్వము అంటే ఇంకా మన పేరు లేదు అనేసరికి అది హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అండ్ ఇంకొక బాధ ఏంటంటే, సో నెక్స్ట్ మంతే మళ్ళీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో ఎవరి నేమ్ అయితే ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చి అట్లీస్ట్ నెక్స్ట్ అటెంప్ట్ అయినా కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకు జస్ట్ ఒక 1 month గ్యాప్ మాత్రమే ఉంది. అంటే సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేదు అన్న బాధ నుంచి వీలైనంత త్వరగా బయటపడి ఇమీడియట్గా నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. అంత ఆశామాషి కాదు. సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ. సో అఫ్కోర్స్ ఇంకా వేరే చాయిస్ లేదు. వీ హ్యావ్ టు టేక్ ది ఫ్యాక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. వీళ్ళు మాత్రమే కాదు, ఎంతోమంది అభ్యర్థులు మళ్ళీ అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే పేరు సెలక్షన్ లిస్ట్లో లేదో, సో డు నాట్ లెట్ డౌన్. మీ పోరాటాన్ని ఇక్కడితో ఆపకండి. సో ఇక్కడ దాకా వచ్చిన ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ కానీ, లేకపోతే మెయిన్స్ రాసిన స్టూడెంట్స్ కానీ, లేకపోతే చాలామంది స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అయి ఉన్నప్పటికీ కూడా ప్రిలిమ్స్లో కూడా క్వాలిఫై కానీ ఎంతోమంది స్టూడెంట్స్ ప్రతిష్టాత్మకంగా ఈ 2025 ప్రిలిమ్స్ మళ్ళీ రాయబోతున్నారు. లేకపోతే ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్, వాళ్ళ యొక్క మోటివేషనల్ ఎలిమెంట్స్, ఎందుకంటే ఈ విజయ తీరానికి ఇక్కడ వరకు చేరుకున్న దానికి ఎన్నో లెసన్స్ ఉంటాయి. వీటన్నింటినీ ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 2026లో చాలా సీరియస్గా ప్రిపేర్ అయిపోయి అటెంప్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో వీళ్ళందరికీ నేను చెప్తోంది ఒకటే, సో ఓపిక. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో క్వాలిఫై కావడానికి అన్నిటికంటే మొదటగా కావాల్సింది ఓపిక. అండ్ ఓపికతో పాటు అంటే మనం చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా రిజల్ట్స్ అనేటివి మనం ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. కానీ మనం పడ్డ కష్టం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. అది ఈ యూపీఎస్సీ సెలక్షన్స్లో కావచ్చు, లేకపోతే వేరే సెలక్షన్స్ రూపంలో కావచ్చు, లేకపోతే జీవితంలో చాలా ఉన్నతమైన శిఖరాలకు చేరుకునే స్థాయిలో కూడా మీరు ఉండొచ్చు.
అలాగే మాలాంటి ఎంతోమంది, సో నాలాగే ఎంతోమంది యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంతోమంది స్టూడెంట్స్ని ర్యాంకర్స్గా తీర్చిదిద్దుతున్న ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక టాప్ ఎడ్యుకేటర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఏదైనా అంటే మనం ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో అంతఃకరణ శుద్ధితో మంచి ఎఫర్ట్స్ని ఇస్తే అది ఈ ర్యాంక్స్ రూపంలో కానీ లేకపోతే వేరే రూపంలో కానీ ఖచ్చితంగా రిజల్ట్స్ని ఫ్రూట్స్ని ఇస్తాయి. మనం ఇప్పుడు చూస్తే రీసెంట్గా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్లో ఎంతోమంది అట్లీస్ట్ 60% ఆఫ్ ద క్యాండిడేట్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన క్యాండిడేట్సే. అందులో యూపీఎస్సీకి 2018 నుంచి 19 నుంచి 20 నుంచి ఎన్నో రోజులుగా ప్రిపేర్ అయ్యారు. వాళ్ళకి యూపీఎస్సీలో రిజల్ట్ రాలేకపోవచ్చు, కానీ తెలంగాణ గ్రూప్ 1 రిజల్ట్స్ అలాగే ఏపీ గ్రూప్ 1లో కూడా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎంతోమంది ఉన్నారు. సో అండ్ అలాగే సో ద థింగ్ ఈజ్ దట్ ప్రిపరేషన్ మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, రిజల్ట్ మన చేతుల్లో ఉండదు. సో మనకి ఏది కావాలి ఏది కావకూడదు అనేది భగవంతుడే డిసైడ్ చేస్తారు. అండ్ గైస్, డు నాట్ గెట్ ప్యానిక్డ్ ఆర్ డు నాట్ గెట్ డిమోటివేటెడ్. ఇంకా మంచి రోజులు ఉన్నాయి. అండ్ ఎందుకంటే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళే కాదు, గత 2-3 ఇయర్స్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, 5-6 ఇయర్స్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ యూపీఎస్సీ రిజల్ట్స్ అనేసరికి ఒక తెలియని ఎమోషన్, అంటే మేము కూడా ఈ లిస్ట్లో ఉండాల్సింది. ఇన్ఫ్యాక్ట్ ప్రిపేర్ అవుతున్న ఎంతోమంది స్టూడెంట్స్కి వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ కాల్స్ చేస్తారు, రిజల్ట్స్ ఏమైంది, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది. అంటే పేరు కానీ ఈ సెలక్షన్ లిస్ట్లో లేకపోయేసరికి ఒక భావోద్వేగానికి లోనవుతూ ఉంటాం. అరే అంటే ఏం చెప్పాలి ఏంటి అని చెప్పేసి. సో ఇవన్నీ సర్వసాధారణం. టైం ఎప్పుడు గోస్ ఆన్, అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. సో ఎవరైనా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా లేకపోతే చిన్న చిన్న సెట్ బ్యాక్స్ని వదులుకొని 2025 ప్రిలిమ్స్ ఇవ్వాలన్నా వీటన్నిటిని అధిగమించి ఒక స్ట్రాంగ్ పర్సన్గా మళ్ళీ ట్రాక్లోకి దిగి రిజల్ట్స్ని ఆశించండి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు హెల్ప్ చేయడానికి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఎప్పుడు మీ ముందుంటుంది. 9110556858. సో ప్రిపరేషన్కి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ దాకా వచ్చి సెలెక్ట్ అవ్వకపోయేసరికి సో ఎక్కడ తప్పు చేసాం, సో ఏం చేస్తే మళ్ళీ ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ వీలైనంత త్వరగా రీస్టార్ట్ చేయండి. సో మీకు ఒక బ్రదర్గా ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా ఇవ్వడానికి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అండ్ ఇట్స్ టీమ్ ఎప్పుడూ మీ ముందుంటుంది. చిన్న థింగ్, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో సో ఆల్మోస్ట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీస్లోనే 3 గవర్నమెంట్ జాబ్ హోల్డర్సే ఉన్నారు. అండ్ దాంతోపాటు రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 రిజల్ట్స్లో తెలంగాణ నుంచి అంటే మన ఫ్యాకల్టీస్లో 3కి ర్యాంక్ రావడం జరిగింది. సో దట్స్ ద బెస్ట్ థింగ్. అంటే మీకు గైడ్ చేయడానికి కూడా బెస్ట్ టీం మీ ముందు ఉన్నాం. సో డు నాట్ గెట్ డౌన్, మీకంటూ మేము ఉన్నాము. సో మీకు ఏ సహాయం కావాలన్నా జస్ట్ గివ్ ఏ కాల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.